ఇవాళ రొయ్యల ఫ్రై చేద్దామని రొయ్యలు తీసుకొచ్చాం. సో, వీటిల్ని అయితే ఒక కేజీ క్వాంటిటీలో తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేయి చేసి చూసుకుందాం. టోటల్‌గా ఎంత వెయిట్ వచ్చింది అనేది. ఇవి టోటల్‌గా తీసుకొచ్చిన రొయ్యలు. ఇదేమో కేజీ మీద ఒక 24 గ్రామ్ ఎక్కువ ఉందన్నమాట. అంటే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా! తర్వాత దీన్ని మొత్తం ఒలిచేసుకొని డీవైన్ చేసిన తర్వాత ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం. యూజువల్‌గా అయితే హెడ్ తీసేటప్పుడే దాంతో పాటే వేన్ అనేది వచ్చేస్తుంది. బట్ ఈ రొయ్యలకి ఎందుకో హెడ్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోయి ఆ వేన్ అనేది రాలేదనమాట. విడిగా అయితే డివైన్ చేసుకోవాల్సొచ్చింది. చాలామంది పైన వరకే తీస్తారు. కానీ కింద వైపు కూడా వేన్ ఉంటుంది. దాన్ని కూడా చాలామంది తీస్తారు కానీ కొందరైతే ఓన్లీ పైన వరకే తీసి వదిలేస్తారు. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా చాలామందికి ఈ డివైనింగ్ కాన్సెప్ట్ పెద్దగా పరిచయం లేదు. ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ బాగా పెరిగింది. అందరూ కూడా డివైన్ చేసి రొయ్యల్ని వాడుతున్నారు. కొన్ని రెస్టారెంట్స్‌లో ఇంకా కూడా వేన్ తీయటం అనే కాన్సెప్టే రాలేదు. అయితే ఇప్పుడు మనం తెచ్చుకున్న రొయ్యలకి తలలు, తోకలు, పొట్టు ఇంకా వేను మొత్తం తీసేయగా వెయిట్ ఎంతొచ్చిందో చెక్ చేద్దాం. ముందైతే వేయింగ్ స్కేల్ మీద ఒక ప్లేట్ పెట్టుకుని దాన్ని టేర్ చేసేసాం. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా దాని మీద వేసేస్తున్నాం. ఫస్ట్ క్లీన్ చేయనప్పుడు మనకి 1024 గ్రామ్ ఉందనమాట. టోటల్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత 442 గ్రామ్ వచ్చింది. అంటే నియర్లీ 600 గ్రామ్ అనేది మనకి వేస్టేజ్ పోయింది. ఓన్లీ 400 గ్రామే మిగిలింది. నెక్స్ట్ వీడియోలో ఈ రొయ్యలతో చేసిన స్పైసీ రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.